కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే డీలిమిటేషన్ ప్రక్రియ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీరని నష్టమని ఏపీ ప్రజా సంఘాల జేఏసీ ఆందోళన వ్యక్తం చేసింది. విశాఖలోని మద్దులపాలెం తెలుగు తల్లి విగ్రహం వద్ద డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా ఆ సంఘం అధ్యక్షుడు జేటీ రామారావు నిరసన తెలిపారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాదిన పార్లమెంటు స్థానాలు తగ్గిపోతాయని, ముఖ్యంగా ఏపీకి తీరని నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. హిందీని బలవంతంగా మన మీద రుద్దే ఆలోచన చేస్తున్నారని, దీనిపై రాజకీయ పక్షాలు తమ వైఖరి వెల్లడించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో చేపట్టబోయే డీలిమిటేషన్ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని చెప్పి మేము ఏపీ ప్రజా సంఘాలు జేఏసీగా విశాఖపట్నం నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. డీలిమిటేషన్ మీద ఈ నెల 22వ తేదీన చెన్నైలో అన్ని రాజకీయ పార్టీలతోనూ భారీ ఒక సభ కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. డీలిమిటేషన్ చేపట్టినట్టయితే ఆంధ్రప్రదేశ్లో పార్లమెంటు స్థానాలు తగ్గిపోవడం, మా ప్రాధాన్యత ఢిల్లీ స్థాయిలో తగ్గిపోవడం, మాకు సీట్లు లేకపోవడం, ఇప్పటికే మేము జనాభా నియంత్రణ పాటించి సక్రమంగా ఉండి పన్నులు కడుతున్నప్పటికీ కూడా మాకు నిధులు కేటాయించకుండా మా మీద వివక్ష చూపిస్తూ ఢిల్లీ త్రిభాషా విధానాన్ని మా నెత్తినెత్తుతూ హిందీని తప్పనిసరి చేస్తూ వాళ్ళు పాలన చేస్తూ ఉన్నారు. హిందీ ఇక్కడ అమలు చేస్తున్నప్పుడు మరి ఢిల్లీ స్థాయిలో తెలుగు ఎందుకు అమలు చేయడం లేదు? మరి మాకు తెలియని భాష హిందీ ఉండడం కారణంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఉద్యోగాల్లో కానీ ప్రమోషన్లో కానీ మేము నష్టపోతున్నాం. కాబట్టి మాకు ఎటువంటి పరిస్థితుల్లోనూ హిందీ భాష మా నెత్తి మీద రుద్దొద్దనేది మేము కోరుకుంటున్నాము. అలాగే దక్షిణ భారతదేశం సంబంధించి డీలిమిటేషన్ ప్రక్రియలో పార్లమెంట్ స్థానాలు తగ్గిపోతున్నాయి కాబట్టి మరొకసారి పునఃపరిశీలన చేయాలి. 71లో చేసిన ఈ పునర్విభజన కమిటీ 2001లో చేయాల్సింది మళ్ళీ వాయిదా వేశారు. తర్వాత కరోనా వచ్చిందన్నారు, మళ్ళీ 26లో చేయబోతా ఉన్నారు. జనాభా పెంచుకున్న ఉత్తరప్రదేశ్, బీహార్కేమో ఎక్కువ నిధులు, కోట్లాది రూపాయలు నిధులు ఇస్తూ ఉన్నారు. సక్రమంగా పన్నులు కట్టిన దక్షిణాది రాష్ట్రాలు, గుండెకాయలో ఉన్న దక్షిణ భారతదేశంలో ఉన్న ఈ కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, కేరళ కానీ, ఆంధ్ర, తెలంగాణలు మేము నష్టపోతూ ఉన్నాం. నిధులు మాకు రావడం లేదు. కాబట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న జగన్ పార్టీ కానీ, కూటమి పార్టీ కానీ, మిగిలిన రాజకీయ పార్టీలు అందరూ కూడా మౌనంగా ఉన్నారు. ఏ ఒక్కళ్ళు మాట్లాడడం లేదు. ఆంధ్రప్రదేశ్లో డీలిమిటేషన్ ప్రక్రియ కింద చాప కింద నీరులా వస్తూ ఉన్నా, పార్లమెంటు స్థానాలు తగ్గిపోతూ ఉన్నా, ఇంత అన్యాయం జరుగుతూ ఉన్నా సరే పవన్ కళ్యాణ్తో సహా కూడా ఎవరు మాట్లాడలేకపోతూ ఉన్నారు. ఎందుకు వీళ్ళు మౌనంగా ఉన్నారో అర్థం కావట్లేదు. వీళ్ళ వైఖరి తెలియజేయాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. లేదంటే వీళ్ళ కార్యాలయాల దగ్గర కూడా వెళ్ళి నిరసన తెలియజేసి వాళ్ళకే వినతిపత్రం ఇచ్చే ప్రయత్నం చేస్తాము. 22వ తేదీన చెన్నైలో జరిగే సమావేశం తర్వాత భవిష్యత్ కార్యాచరణ మేము చేపట్టడం జరుగుతుంది. జేటీ రామారావు, ఏపీ ప్రజా సంఘాలు జేఏసీ అధ్యక్షులు.